సమయంలో తన సన్నిధిని మనతో ఉంచి దేవుడు చక్కగా నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదివరకు మనం ప్రభు సన్నిధిలో మరి లీడింగ్ నుంచి ప్రారంభ ప్రార్థన, పాటల ద్వారాను, ఆరాధన ద్వారాను, ప్రార్థన ద్వారాను దేవుని సన్నిధిలో మనందరం కూడా ముందుకు వెళ్ళించున్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. సో మనం గడిచిన కాలంలో మనం అనేక విషయాలు నేర్చుకుంటూ మనము ముందుకు వస్తూ ఉంటున్నాం. ఎస్టర్డే మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. సాత్వికుడుగా ఉండాలి. ఇదివరకు కదా మనం నేర్చుకున్నది. అందరు తెలియచేయండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సాత్వికుడుగా ఉండాలని మనం నేర్చుకున్నాం. సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు కావచ్చు, పరిచర్య చేయువారు ఏ స్థితి కలిగి ఉండాలంటే సాత్వికుడుగా ఉండాలని మనము నేర్చుకుంటూ వచ్చింటున్నాం. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ స్లైడ్ నుంచి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇంకా దాదాపుగా ఒక 10 అవర్స్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది క్లోజ్ అయిన తర్వాత మనం ఆర్థోపాలజీ గురించి, మానవుని యొక్క శాస్త్రం గురించి మనం నేర్చుకుంటూ వెళ్దాం. దేవుని సన్నిధిలో మానవుడు ఎందుకు కలుగ చేయబడ్డాడు, దేవుని యొక్క సృష్టిలో మానవుని యొక్క పాత్ర ఏంటో మనము నెక్స్ట్ టాపిక్ లో మనం నేర్చుకుందాం. ఇంకా చర్చ్ గురించి ఒక 10 అవర్స్ సబ్జెక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇదివరకు అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. సంఘం అంటే ఏంటి, సంఘంలో మన బాధ్యత ఏంటి, సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి, అసలు సంఘములో దేవుడు ఏం కోరుకుంటున్నాడు, సంఘం అంటే ఎవరు, ఆ యొక్క సంఘంలో ఎన్ని రకాలు ఉంటున్నాయి, సో అందులో మనం ఏమై ఉంటున్నాం, ఇలా అనేక విషయాలు, అనేక ప్రశ్నలు జవాబులతో మనం అనేక విషయాలు ప్రతిదినం కూడా నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్తా ఉంటున్నాం. ఈ రోజు కూడా మరికొన్ని విషయాలు, సంఘంలో సంఘ పెద్దలు ఏ స్థితిలో ఉండాలో ఎస్టర్డే క్లాస్లో మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. మరి ఈ రోజు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. సో పెద్దలు కూడా సాత్వికులుగా ఉండాలని మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాం. నేటి దినం మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. వీళ్ళున్నటువంటి వారు స్క్రీన్ కనిపిస్తున్న వారు చదివి సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎవరైనా కూడా చదివి సహకరించండి. నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? మద్యపానీయు కొట్టువాడు కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలెను. ఆమేన్. సో ఇక్కడ మనం చూస్తుంటున్నాం, అందులో ఒక పాయింట్ ఏంటంటే జగడమాడని వాడు అని మనం చూస్తుంటున్నాం. సో అందులో మనము నేర్చుకుంటూ మనం ముందుకెళ్తే సో అనేక విషయాల నుంచి ఉన్నాయి. వీళ్ళున్న వారు స్క్రీన్ కనిపిస్తున్న వారు చదువుతూ వెళ్ళండి. కొన్ని స్లైడ్స్ జస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి చదువుతూ వెళ్ళిన తర్వాత మరికొన్ని విషయాలు వర్తమానం రూపంలో కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. స్క్రీన్ కనిపిస్తున్న వారు చదవండి. గ్రీకులో అమాకోస్ అనే పదం ఉంది. శాంతిపరుడు లేదా యుద్ధము చేయుటకు ఇష్టపడని వాడు అని దీని అర్థం. దేవుని ప్రజల మధ్యలో విభేదాలు, కొట్లాటాలు ఉండుట దేవునికి ఇష్టం లేదు. సామెతలు 6వ అధ్యాయం 16 నుండి 19 వచనాలు. కక్షాలు, కోట్లాటాలు క్రైస్తవ సంఘాలను నాశనం చేస్తున్నాయి. పెద్దలు జగడమాడని వారుగా ఉండాలి.
వారు సమాధానపరచువారుగా ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. సో, ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జగడం ఆడని వాడు అని మనం చూస్తుంటున్నాం. ఇక సంఘ పెద్దలు కావచ్చు, ఈవెందో పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. సో, మనం అర్థం చేసుకోవాలి. అక్కడైతే సంఘ పెద్దల గురించి వ్రాయబడి ఉంటున్నది. సో, ఇవన్నీ కూడా విశ్వాసులకు కూడా వర్తిస్తాయి కాబట్టి, మనమందరం కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలకిస్తూ మనము ముందుకు వెళ్ళాలి. సో, ఇక్కడ మనం చూస్తూ వెళ్తే ప్రభు సన్నిధిలో అనేక విషయాలు మనం అర్థమవుతుంటున్నాయి. శాంతిపరుడు లేదా యుద్ధము చేయుటకు ఇష్టపడనటువంటి వాడు. యుద్ధము చేయడానికి ఇష్టపడనటువంటి వాడు. అనగా మనము కొట్లాటకు కానీ, సో ఈ రీతిగా ఏదైనా కూడా ఇతరులను దూషించడం కానీ, ఇతరులను వ్యర్థమైనటువంటి స్థితిలో మాట్లాడడం ద్వారా కానీ, సో ఇవన్నీ కూడా ఏవి కూడా చేయకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. సో మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో ఒక పర్సన్ లేనప్పుడు, ఆ పర్సన్ గురించి ఏ రీతిగా కూడా మనం చెడుగా మాట్లాడుకోవడానికి వీలు లేదు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఇక్కడున్నటువంటి దేవుని ప్రజల మధ్య విభేదాలు, మరి అదే రీతిగా కొట్లాటలు ఉండుట దేవునికి ఇష్టం లేదు కాబట్టి, మనం కూడా ఆ రీతిగా ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా ఏందంటే ప్రభు సన్నిధిలో అనేకులను సమాధానపరచు వారంగా మనము ఉండాలి కానీ, ఇతరులను బాధపెట్టే స్థితిలో కానీ, ఇతరులను దుఃఖపెట్టేటువంటి స్థితిలో కానీ మనము ఏ రీతిగా కూడా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. సో, మనం నేర్చుకుంటున్నాం 11th పాయింట్ నుంచి జగడం ఆడని వాడుగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. సో, మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా అనేకులను సమాధానపరచు వారంగా ఉంటూ ప్రభువుకి ఇష్టమైనటువంటి వారంగా జీవిస్తూ ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. మరొక విషయాన్ని మనం చూస్తే ధనాపేక్ష లేనటువంటి వాడుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటున్నది. సో, ధనాపేక్ష లేని వాడై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అదే రీతిగా మనం చూస్తే మనకు కలిగి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించాలని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. చూడండి తీతు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము, అదే రీతిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లభము అపేక్షించువాడును కాక, ధనాపేక్ష అనే వర్డ్ చదవనా? అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశ నిగ్రహము గలవాడనై ఉండి, కంటిన్యూ. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడనై ఉండవలెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. సో, ఏ రీతిగా ఉండాలో, ధనాపేక్ష లేకోకుండా ఏ స్థితిలో ఉండాలో అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఇక్కడ 1 పీటర్ చాప్టర్ 5 వర్సెస్ 2లో కూడా మనం చూస్తే మరికొన్ని విషయాలు అక్కడ వ్రాయబడి ఉంటాయి. చూడండి. బలిమి చేత కాక హ్మ్. చదవండి. బలిమి చేత కాక హ్మ్. దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లభ పేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఆమేన్. సో, ఇక్కడ అన్ని విషయాలు కూడా మనం చూస్తే ఏ రీతిగా ఉన్నటువంటి వారందరూ కూడా చాలా సంఘాల్లో మనం చూస్తాం. సేవకులు ఆ యొక్క లేని పక్షంలో సంఘ పెద్దలే చర్చిని లీడ్ చేస్తూ ఉంటారు, ఉపదేశిస్తా ఉంటారు. సో, ఉన్నటువంటి పరిచర్య చేస్తూ ఉంటారు. సో, అనేక సందర్భాల్లో మనం కూడా ఏందంటే ఉన్నటువంటి విధానమును బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వాక్యం చదవడం విషయంలో కావచ్చు, దేవుని యొక్క మాటలు పంచుకునేటువంటి విషయంలో కావచ్చు, ఈవెన్ దో సమ్ ఉన్నటువంటి ప్లేసెస్‌లో ఎవ్రీ సండే మాత్రమే సేవకులు వారి మధ్యలో ఉంటారు. రిమైనింగ్ డేస్ అంతా కూడా ఒక సమూహంగా కూడుకొని, లేకుంటే వారే మందిరంలోనికి వెళ్లి ప్రతిరోజు కూడా పాటలు పాడుకొని, దేవుణ్ణి ఆరాధించి, వాక్యం పంచుకుంటూ ఒక్కొక్కరు వర్షిప్ చేసేటువంటి స్థితిలో, అదే రీతిగా వాక్యాన్ని పంచుకునేటువంటి స్థితిలో కూడా వారు అటు స్థితిలో ముందుకెళ్తా ఉంటారు. సో, వారందరూ కూడా ఏ స్థితిలో ఉండాలో కూడా మనము నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్తుంటున్నాం. తర్వాత
వర్సెస్ అన్ని కూడా తర్వాత చదువుకోనండి. జస్ట్ మీరు తెలుసుకోవాలి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా వీలున్న వారు చదవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. డబ్బు కోసం దేవుని పరిచర్య చేయడం ఘోరమైన అవినీతి. అసత్య బోధకులు లక్షణము డబ్బు కోసం ప్రజలను మోసం చేయడం. దురాశపరుడు, పిసినారి, ధనాపేక్షపరుడు సంఘ పెద్దగా పనికిరారు. పెద్దలు దాతృత్వము గలవారుగా ఉండాలి. వారి మనస్సు పరలోక విషయముపై, నిత్యత్వముపై ఉండాలి. పెద్దలు ప్రజల కంటే, ప్రభువు కంటేను డబ్బును ఎక్కువగా ప్రేమించరాదు. ఆమేన్. సో ఇక్కడ మనం చూస్తే ధనాపేక్ష లేనటువంటి వ్యక్తి ఏ స్థితిలో ఉండాలంటే డబ్బు కోసం పరిచర్య చేసేటువంటి వారుగా ఉండకూడదు. డబ్బు కోసం సేవ చేసేటువంటి వారుగా ఉండకూడదు. ఇకున్నటువంటి పదవి కోసమో లేకుంటే డబ్బు కోసం ఈ స్థితిలో ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. కానీ ప్రభు స్థానంలో గుర్తుపెట్టుకోవాలి. ఇక ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా సంఘ పెద్దలు ఏ స్థితిలో ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని ప్రేమించేటువంటి స్థితిలో ఉండాలి. తర్వాత ఏందంటే సంఘాన్ని ప్రేమించేటువంటి స్థితిలో ఉండాలి. తర్వాతనే ఇక ఉన్నటువంటి దేవుడు కావాల్సినటువంటి ప్రతిదీ కూడా సమకూరుస్తాడు. ఈరోజు మనం అనేక సంఘాల్లో చూస్తుంటున్నాం. సో నేను ఎవరిని కూడా విమర్శించలేదు. కానీ సో వారు కలిగి ఉన్నటువంటి స్థితిని మరి గమనిస్తే అక్కడ పూర్తిగా ఏందంటే ఉన్నటువంటి విధానం బట్టి అక్కడ ఉన్నటువంటి చర్చ్‌లో ఉన్నటువంటి వాటిని ఈవెన్ దో అక్కడ ఏవైనా కూడా వస్తువులున్నా కూడా వాటిని కూడా పంచుకుంటూ ఉంటారు. ఇది నాకు, అది మీకు అన్నట్లుగా. సో ఈ రీతిగా అనేక విషయాల్లో ధనాపేక్ష కలిగినటువంటి వారై జీవిస్తా ఉంటారు. ఈవెన్ దో మరి మీకు అటువంటి అనుభవాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ సో దానికి సంబంధించినటువంటి చందాకు సంబంధించినటువంటి కొన్ని బుక్స్ కూడా వాళ్ళు టైప్ చేపించి ఏం చేస్తా ఉంటారంటే అనేకుల దగ్గర డొనేట్ చేసుకొని సో అవన్నీ కూడా వ్యక్తిగతంగా కూడా అలా వాడుకుంటూ అలా ముందుకు వెళ్తున్నటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. సో ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మొట్టమొదటిగా దేవుని ప్రేమించేటువంటి స్థితిలో ఉండాలి. అదే రీతిగా మనం అర్థం చేసుకుంటే సంఘాన్ని కూడా ప్రేమించేటువంటి స్థితిలో ఉండాలి. సో సంఘ పెద్దలు ఎప్పుడైనా కూడా ఇచ్చేవారుగా ఉండాలి కానీ తీసుకునేటువంటి స్థితిలో ఉండకూడదు. అనగా ధనాపేక్ష లేకోకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ధనాపేక్ష లేనటువంటి స్థితిలో ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ ఆ యొక్క ఉన్నటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధికి ఎందుకు పోలేకపోతుంటున్నాం? ఉన్నటువంటి చేతి పనులు కావచ్చు, లేకుంటే చేస్తున్నటువంటి స్టడీస్ కావచ్చు, లేకుంటే ఏంటంటే చేస్తున్నటువంటి జాబ్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా ఏదైతే ఆటంకపరుస్తుంటాయో మనల్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ప్రభు సన్నిధిలో మనము ముందుకు వెళ్ళాలి. కాబట్టి మన జీవితాల్లో ఏదైతే ప్రభువుకు దూరం చేస్తుంటున్నదో వాటన్నిటి విషయంలో బహు జాగ్రత్తగా ఉంటూ ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. సో ఏందంటే హెబ్రీ 13:5 అనుకుంటాను. అక్కడ వ్రాయబడి ఉంటది. అంటే మీరు కలిగి ఉన్నటువంటి దాంట్లో తృప్తి కలిగి జీవించాలని వాక్యములో సెలవిస్తా ఉంటున్నది. కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా ఏంటంటే మనకున్న దాంట్లో తృప్తి కలిగి సంతోషంగా ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మనము ముందుకు వెళ్ళేటువంటి వారముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో ఇక ఉన్నటువంటి లేఖన భాగములు బట్టి ధనాపేక్ష లేనటువంటి వ్యక్తులుగా మనమందరం కూడా ఉండాలి. దేవుని వైపు చూసేటువంటి వారముగా ఉండాలి. థ్యాంక్ యూ మణి. సో ఇక్కడ మనం చూస్తే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండుడి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం ఇటువంటి స్థితిలో మనం కలిగి ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటామో దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడువడని, మనల్ని ఎప్పుడు కూడా ఎడబాయడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. సో దేవుడు మనకు తోడై ఉంటే సమస్తం కూడా సమకూర్చబడతాయి. కాబట్టి మొట్టమొదటిగా మనం దేవుని ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. కానీ డబ్బుని కానీ, పదవిని కానీ, ఆస్తిని కానీ, అంతస్తులు కానీ ప్రేమించేటువంటి స్థితిలో మనము ఉండకూడదు. మొట్టమొదటిగా దేవుని ప్రేమించేటువంటి అనుభవము, దేవుని కలిగినటువంటి అనుభవం కలిగి మనము ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మరొక పాయింట్ మనం చూద్దాం. కుటుంబ నాయకుడై ఉండాలని మనం చూస్తుంటున్నాం. ఇక ఉన్నటువంటి 12th పాయింట్ మనం చూస్తే తన ఇంటి వారిని బాగుగా ఏలుబడి చేయువాడై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. కుటుంబాన్ని పరిపాలించేటువంటి వ్యక్తి లేకుంటే కుటుంబాన్ని చూచుకుంటూ ఉండేటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అంటే ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగం బట్టి కుటుంబాన్ని బాగా చూసుకోవాలంటే ఏదో వివాహం అవ్వాలని కానీ, లేకుంటే ఉన్నటువంటి విధానం బట్టి పిల్లల్ని మంచిగా చూసుకోవాలని కానీ, సో ఇవన్నీ కూడా కాదు. కానీ కుటుంబంలో ఒక బాధ్యతాయుతంగా ఉండాలని దాని యొక్క అర్థం. ఫాస్ట్‌గా స్క్రీన్ కనిపిస్తున్న వారు చదవండి. నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాం. జస్ట్ మీరు ఇంపార్టెంట్ ఉన్నట్లయితే మీరు నోట్ చేసుకోనండి. లేకుంటే వినాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను.
తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండాలి అంటే ఏమి కాదు. సంఘ పెద్దలకు ఖచ్చితంగా పిల్లలుండాలని కాదు. సంఘ పెద్దలు ఖచ్చితంగా వివాహం చేసుకోవాలని కాదు. పౌలు హ్మ్. చిన్న చదవండి. పిల్లలను గూర్చి చిన్న పిల్లలను గూర్చి మాత్రమే వ్రాయలేదు. ఇక్కడ ఆయన ఉపయోగించిన పదానికి సంతానం అనే అర్థం ఉంది. పౌలు ఇక్కడ పిల్లల సామాన్య పెరుగు పెరు పెరుగుదల, అభివృద్ధి గూర్చి మాట్లాడుటలేదు. సంఘ పెద్దలు లోపము లేని పరిపూర్ణ కుటుంబాన్ని కలిగి ఉండాలని చెప్పుటలేదు. పరిపూర్ణ కుటుంబాలు లేవు. పరిపూర్ణ సంఘాలు లేవు. పౌలు విజయవంత వ్యాపారాన్ని గూర్చి మాట్లాడుటలేదు. సంఘ పెద్దలు తండ్రులైతే తన కుటుంబానికి ఆర్థికంగా, భావోద్రేక ప్రక పరంగా, ఆధ్యాత్మికంగా పోషించాలి. పిల్లలు విధేయతతో తండ్రి నాయకత్వాన్ని లోబడాలి. ఈ పని అంతయు సంపూర్ణ మాన్యత మాన్యతతో జరిగించాలి. పిల్లల మనస్సులను అణిచివేసేవాడు కాదు. క్రైస్తవ తండ్రి తన పిల్లలను గౌరవపూర్వకంగా అదుపులో ఉంచాలి. పరిపూర్ణ మరియు సమస్యలు సృష్టించని పిల్లలు ఈ లోకంలో ఎవరు ఉండరు అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. ఆమేన్. సో ఇక్కడ మనం చూస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో కుటుంబాన్ని ఒక సరైనటువంటి స్థితిలో నడిపించేటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. సో దానికి అర్థం ఖచ్చితంగా పిల్లలు ఉండాలని కాదు. అంటే అలా వివాహం అయ్యి ఉండాలని కాదు. సో ఈ పాయింట్‌కి వస్తే ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. ఇక ఉన్నటువంటి విధానం బట్టి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోవద్దని ఎక్కడ కూడా లేదు. సో అంటే అలాని ఉన్నటువంటి లేఖన భాగం బట్టి మనం అర్థం చేసుకుంటే అది వివాహ సబ్జెక్ట్ అది వేరే. సో దేవుడు సమయం అనుకూలించినప్పుడు వాటి గురించి కూడా నేను టీచ్ చేస్తాను. సో ఈ విషయాలు మనం నేర్చుకుందాం. మ్యారేజ్ ఈజ్ గాడ్స్ విల్ అనేటువంటి టాపిక్‌లో నుంచి మనం అనేక విషయాలు మనం నేర్చుకుందాం. సో ఎటువంటి ఈ యొక్క రీతిలో ఆధ్యాత్మిక జీవితంలో మనము ఆ యొక్క జీవితంలో మనం ఏ రీతిగా మనం ముందుకు వెళ్ళాలో, సో దేవుని సన్నిధిలో ఒక కన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు చాలా అవసరం. వివాహ విషయాల్లో కూడా. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యవ్వనస్తులు కాబట్టి నేను వారికి తెలియచేస్తున్నాను. ప్రార్థన పూర్వకంగా అన్ని విషయాల్లో కూడా వివాహ విషయంలో కూడా ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ మనం చూస్తే పౌలు తెలియచేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక పరిపూర్ణత అనేటువంటిది ఎక్కడ కూడా ఉండదు కానీ ఏంటంటే ఒక సరైనటువంటి రీతిలో, క్రమమైనటువంటి రీతిలో గౌరవపూర్వకంగా అదుపులో ఉంచాలనేటువంటి పద్ధతులను మనం చూస్తుంటున్నాం. చాలామంది తెలియచేస్తా ఉంటారు పేరెంట్స్ ఏంటంటే, పిల్లలు వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినరంటారు. అలాని వినరని చెప్పుకోకుండా ఉంటారా అంటే, ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. సో, ఆ పిల్లలు ఎలా ఉన్నప్పుడు కూడా పర్లేదు కానీ, ఉన్నటువంటి తల్లిదండ్రులైనటువంటి వారు ఏం చేస్తా ఉంటారంటే, ఒక క్రమమైనటువంటి స్థితిలో నడిపించడానికి ఇష్టపడుతా ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ కూడా మనం చూస్తే, కుటుంబ నాయకుడై ఉండాలని మనం చూస్తుంటున్నాం. తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలని మనం చూస్తూ ఉంటున్నాం ప్రభు సన్నిధిలో. అంటే ఏమి కాదో కూడా మనం నేర్చుకుంటూ మనము ముందుకెళ్ళించున్నాం. మరొక పాయింట్ మనం చూస్తే ఇక్కడున్నటువంటి కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అనగా సంఘంలో వచ్చిన కొన్ని రోజులకే లేకుంటే ఒక రోజుకో, 2 రోజులకో, లేకుంటే కొన్ని నెలలకో, లేకుంటే కొన్ని వారాలకో సంఘ పెద్దదిగా నియమించడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విధానంను బట్టి, అక్కడున్న ప్రజలను బట్టి, సో అక్కడ ఉన్నటువంటి విషయములన్నిటిని బట్టి ఏందంటే తనకు ఒక అవగాహన రావాలి. సంఘాన్ని సరైనటువంటి స్థితిలో నడిపించుకుంటాడా లేదా అని తనను పూర్తిగా ఏందంటే ఆధ్యాత్మికంగా మనం గ్రహించాలి. యెస్టర్‌డే మీరు జాయిన్ అయినటువంటి వారికి మేబీ అర్థం కాకపోవచ్చు పూర్తిగా. సో నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం. ఏంటంటే ఒక సంఘ పెద్దకు కావాల్సినటువంటి అర్హతల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో మనం స్టార్టింగ్‌లో మనం చూస్తే ప్రతిరోజు కూడా వాక్యాన్ని క్రమంగా చదివేటువంటి స్థితిలో, ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకునేటువంటి స్థితుల్లో ఉండాలని మనము ముందుకు వెళ్ళాం. చూడండి కొత్తగా చేరిన వాడై ఉండకూడదు అని మనం చూస్తున్నాం. చూద్దామా? పిల్ల క్రైస్తవుడు పెద్దగా ఉండి పాలించలేదు. ఆయనే విశ్వాసానికి క్రొత్తగా నమ్మిన వానికి ఆధ్యాత్మిక తీవ్రత, జ్ఞానం, తలాంతులు ఉండవచ్చు. కానీ తనకు సంఘ పాలనలో అవసరమైన పరిపక్వత ఉండదు. పరిపక్వత రావడానికి సమయం, అనుభవం కావాలి. దానికి ప్రత్యయం లేదు.
క్రొత్త విశ్వాసికి తన స్వంత హృదయం యొక్క మోసం తెలియదు. నివాస పాపం యొక్క కుయుక్తి తెలియదు. అపవాది తంత్రములు తెలియవు గనుక అతడు గర్వాంధుడై చెడిపోవును. గర్వం సాతానికి నాశనం. గర్వం గొప్ప గొప్ప వారికి సహితం నాశనం చేసింది. బాగుగా స్థిరపరచబడిన సంఘానికి పెద్దగా ఉండుటలో గౌరవం, అధికారం ఉంటుంది. అటువంటి సంఘానికి నాయకుడుగా క్రొత్త విశ్వాసి ఉంటే గర్వించి పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆమేన్. సో, ఇక్కడ మనం చూస్తుంటున్నాం కొత్తగా చేరినటువంటి వ్యక్తి అయి ఉండకూడదని మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విధానం బట్టి సంఘాన్ని పరిపాలించడానికి ఒక అనుభవం అవసరం. సో, ఆత్మీయ పరిపక్వత అవసరమని మనం చూస్తుంటున్నాం. సంఘంలో జరుగుతున్నటువంటి క్రియలన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి సంఘ పెద్దగా ఉండడానికి వీలు ఉంటది. కాబట్టి ఈవెన్ దో సో, మనం చూస్తూ ఉంటున్నాం ఉన్నటువంటి విధానం బట్టి. సో, ఎవరికంటే వారికి సంఘ పెద్దగా నియమించకూడదు. ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తి ప్రార్థనాపరుడుగా ఉండాలి. అదే రీతిగా ఏంటంటే అన్ని విషయాల్లో కూడా సో, ఇప్పుడు మనం అనేక పాయింట్స్ మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఇవన్నీ అర్హతలు కలిగినటువంటి వ్యక్తి మరి ఉండినప్పుడు సంఘ పెద్దగా నియమించడానికి వీలుగా ఉంటది. అట్ ది సేమ్ టైం పరిచర్య చేసేటువంటి విధానంలో కూడా మనం చూస్తే ఒక బాధ్యత అప్పగించేటప్పుడు తనకున్నటువంటి సామర్థ్యమును బట్టి మాత్రమే కాక తన ఆత్మీయ జీవితాన్ని బట్టి కూడా ఏంటంటే ఆ యొక్క సేవకులు ఏంటంటే కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ముందుకెళ్తా ఉంటారు. టుడే సండే మీరు వెళ్తున్నటువంటి ఆరాధన ఎన్ని గంటలకండి? ఎన్ని గంటలకి? టెక్స్ట్ రూపంలో మీరు తెలియచేయండి. లేకుంటే అన్మ్యూట్ చేసేది కూడా మీరు తెలియచేయొచ్చు. 9:30 అండి. 9:30. తెలియచేయండి. 9:30 అండి. కృప 10 అన్నారు. అస్తరమ్మ 11:30 అన్నారు. సునీతక్క 10 అన్నారు. కొంతమంది 9:30 అని అడ్మిట్ చేసి చెప్పారు. వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్? 9 AM సుమతి అక్క అండ్ బావ. 8 o'clock ఫస్ట్ సర్వీస్. ఓకే. 10 రిమైనింగ్ అండి. మిగతా వాళ్ళు చర్చికి వెళ్ళరా? ప్రైజ్ గాడ్. 11 o'clock. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సేవకులు మీకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. లేదంటే మనమే ముందుకుగా వెళ్ళి ఇప్పుడు ఓకే, మీరందరూ కూడా కృప 10 o'clock అని చెప్పారు. సో, తెలియజేసిన వారి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఎస్తేరమ్మ 11:30 అని చెప్పారు. అండ్ సునీత అక్క 10 o'clock అని చెప్పారు. సుమతి అక్క 9 o'clock అని చెప్పారు. మణి 8 o'clock అండ్ 9:30 అని చెప్పారు. రాణి అమ్మ 10 o'clock అని చెప్పారు. జయంత్ బ్రదర్ 11 o'clock అని చెప్పారు. సో, మీరు ఎంత సమయానికి చర్చిలోకి వెళ్తున్నారు? ఇప్పుడు ఇప్పుడు టెస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే తిరిగి ఆన్సర్ చేయండి. ఎంత సమయానికి మందిరంలోనికి వెళ్తూ ఉంటున్నారు? 9 అన్నయ్య. 9 అన్నయ్య. వర్షిప్ 9:30 అయితే 9 o'clock వెళ్తున్నారు. గుడ్. ఎస్తేరమ్మ 15 minutes ముందు వెళ్తుందంట. రిమైనింగ్ పర్సన్స్? సునీత అక్క 10 o'clock అయితే ఓకే, 9:50కి వెళ్తున్నారు. 9 o'clock సుమతి అక్క బావ. సో, వారు 9 o'clock అయితే 8:45కి వెళ్తున్నారు. గుడ్. మనీ 7:50కి వెళ్తున్నాడు. ఓకే, దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆల్మోస్ట్ ఎవరు కూడా ప్రారంభ ప్రార్థన తర్వాత ఎవరు కూడా పోవట్లేదని తెలియజేశారు. వెరీ గుడ్. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఆల్ మెంబర్స్ నియర్గా 10కి 1 hour బిఫోర్. ఓకే, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. సమ్ టైమ్స్ లేట్. ఓకే. సో, అనానుకూల పరిస్థితులు ఉన్నప్పుడు పర్లేదు. దేవునికి స్తోత్రం. అయితే
మనము ప్రారంభ ప్రార్థన కన్నా ముందుగా వెళ్ళాలి. సో, మన ఆత్మీయ జీవితంలో మనకు భక్తి జీవితం అనేటువంటిది ఎక్కడ అర్థమవుతదంటే, ఒక ఆత్మీయమైనటువంటి స్థితిలో క్రమమైనటువంటి ఇక అనుభవం ఉన్నప్పుడు. ఒక క్రమాన్ని దేవుడు చూస్తాడండి. నెక్స్ట్ మీకు నెక్స్ట్ స్లైడ్‌లో వాటి గురించి తెలియచేస్తాను. అలానే గుర్తుంచుకుంటాను. ఫాస్ట్‌గా ఇంకో 2 స్లైడ్స్ ఉన్నాయి. చదవండి. తర్వాత మనం ముందుకెళ్దాం. లాస్ట్ స్లైడ్ చదవండి. సంఘమునకు వెలుపటి వారి నుండి మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. లోకము సంఘాన్ని చూస్తూ ఉన్నది. మనం అవిశ్వాసుల ఎదుట మంచి సాక్ష్యము కలిగి ఉండవలెనని పౌలు, పేతురులు వివరించారు. సంఘ నాయకులు సాక్ష్యమును బట్టి సంఘమునకు సాక్ష్యం ఉంటుంది. కనుక సంఘ పెద్దలకు వెలుపటి వారి నుండి మంచి సాక్ష్యము ఉండాలి. లోకం సంఘం నాయకుల పట్ల గౌరవం కలిగి ఉండదా? సంఘం నాయకులకు లోకం నమ్మగలదా? దేవునికి స్తోత్రం. సో, ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఇక లేఖన భాగాలన్నీ కూడా సో, ఫాస్ట్ అయితున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ ఉన్నవి మాత్రం నోట్ చేసుకోండి. అన్నీ నోట్ చేసుకోవాలని ఏం లేదు. సో, ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో లేఖన భాగంలో నుంచి సంఘమునకు వెలుబడి వారి నుండి మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. సో, యాజ్ ఎ బిలీవర్‌గా కావచ్చు, సంఘ పెద్దలుగా కావచ్చు, సేవకులుగా కావచ్చు, ఈ యొక్క మాట అందరికి కూడా వర్తిస్తుందని ఇక్కడ మనం చూస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. కాబట్టి ఉన్నటువంటి లేఖన భాగమును బట్టి లోకము సంఘాన్ని చూస్తూ ఉన్నది. సంఘం అంటే ఎవరో కాదు, నీవు నేను మనమే. లోకస్తులందరూ కూడా మనల్ని గమనిస్తూ ఉంటున్నారు ప్రతి క్షణం కూడా. సో, కాబట్టి మనం ఏం చేయాలంటే అవిశ్వాసుల ఎదుట మంచి సాక్ష్యము కలిగినటువంటి వారమై ఉండాలి. సో, ఒక క్రైస్తవుల మధ్యనే కాదు కానీ, దేవుని బిడ్డల మధ్యనే కాదు కానీ, కుటుంబంలోనే మాత్రమే కానీ, సంఘంలో మాత్రమే కాదు కానీ, బయట ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి జీవితం కలిగినటువంటి వారమై మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అందుమూలంగా ఇక్కడ ఉన్నటువంటి రెఫరెన్సెస్ అన్నీ కూడా మీరు చదివినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు, పేతురు వీరిద్దరు కూడా అనేక విషయాలు తెలియచేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. సంఘ నాయకుల సాక్ష్యమును బట్టి సంఘమునకు సాక్ష్యం ఉంటదని మనం చూస్తుంటున్నాం. అనగా ఉన్నటువంటి ఈ యొక్క చర్చి బిలీవర్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ సంఘ పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, వారిని బట్టి ఆ సంస్థకు కూడా మంచి నేమ్ ఉంటదని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక ఉన్నటువంటి సంఘమునకు వెలుపటి ఉన్నటువంటి వారి ఎడల మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. నువ్వు స్కూల్‌కి వెళ్తున్నా, కాలేజ్‌కి వెళ్తున్నా, జాబ్‌కి వెళ్తుంటున్నా, లేకుంటే ఏదైనా కూడా వర్క్ చేసుకుంటున్నా, ఈవెన్ దో ఇంట్లో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే ప్రయాణం చేస్తున్నా, అన్ని విషయాల్లో కూడా మన కుటుంబస్తుల్లో కావచ్చు, స్నేహితుల ఎదుట కావచ్చు, బంధువుల ఎదుట కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. ఎక్కడైనా కూడా పర్లేదు కానీ అన్ని చోట్ల కూడా ఏందంటే మన సాక్ష్య జీవితం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలామంది పెద్దలు తెలియజేస్తారు. సాక్ష్యం లేకుంటే ఏం లేదంట. ఏదో ఒక మాట తెలియజేస్తారు. సాక్ష్యం లేకుంటే ఏం లేదు? మోక్షం వెరీ గుడ్. మోక్షం లేదంట. మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఒక క్రమమైనటువంటి స్థితి కలిగి సాక్ష్యం అనేటువంటిది మన జీవితాల్లో లేకుంటే మోక్షం లేదంటారు. అంటే పరలోకానికి వెళ్ళరంటారు. సో, మన జీవితానికి ఒక సాక్ష్యం అనేటువంటిది చాలా అవసరం. అందుకే మనం చూస్తాం ప్రభు సన్నిధిలో ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంతా కూడా అక్కడ కొంతమంది పేర్లు అక్కడ లిఖితమై ఉంటున్నాయి. అనేక విషయాలు మనం అక్కడ చూస్తాం. వారికి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వారి సాక్ష్య జీవితాన్ని ఎలా కాపాడుకుంటూ ముందుకెళ్లారో మనం చూస్తూ వస్తాం. అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల జాబితాలో మనం అనేక విషయాలను మనం చూస్తాం. కాబట్టి సాక్ష్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వారు దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని బట్టే కదా ఈరోజు పితరులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు నీవు నేను మనం కూడా ప్రభువుతో అట్టి సహవాసం కలిగి ఉన్నప్పుడు నీవు నేను మరణించినప్పటికి కూడా పర్లేదు కానీ మన ద్వారా ఏందంటే అనేకులు మన గురించి చెప్పుకొని సో, వారు కూడా మనల్ని బట్టి ఒక మంచి సాక్ష్య జీవితం కలిగినటువంటి వారమై ఉండినప్పుడు మనల్ని బట్టి కూడా అనేక మంది విశ్వాసంలో స్థిరపరచబడతారు. విశ్వాసంలో బలపరచబడతారు. సో, ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో, టెస్టిమనీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్స్. మన ఆత్మీయ జీవితంలో ఇక క్రిస్టియానిటీలో ఇక క్రైస్తవత్వంలో సాక్ష్య జీవితం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిదని మనం గుర్తుంచుకొని ప్రభువుకు మహిమకరంగా మనం ఏం చేసినా కూడా భోజనం చేసినా, పానం చేసినా, నువ్వు మాట్లాడినా, నువ్వు చూసినా సో, ఏ స్థితిలో అయినా కూడా సమస్త విషయాలు కూడా ప్రభువుకు మహిమ రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని ఎదుటకొచ్చి దేవా స్తోత్రం ప్రభు అనుకోని బయటికెళ్ళిన తర్వాత మన నోటిని అదుపులో పెట్టుకోకుండా ఉన్నట్లయితే ఏం ఉపయోగం ఉండదు.
సో సాక్ష్యం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ప్రభు సన్నిధిలో. చాలామంది నాకు కంప్లెయింట్ చేసినటువంటి విషయాలు ఏందంటే ఇక్కడ కాదు, గ్రూప్‌లో ఉన్నటువంటి వారి గురించి కాదు. సో ఇంకా కొన్ని ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, బయట ఉన్నటువంటి ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి సంఘములలో ఉన్నటువంటి స్థితిని బట్టి కొంతమంది ఈ రీతిగా తెలియజేస్తారు. ఎందుకన్నా వాళ్ళు చర్చ్‌కెళ్తారన్నా, ప్రతిరోజు కూడా క్రమంగా చర్చ్‌కెళ్తారన్నా, ఇంట్లో ఎవ్రీడే సీరియల్ చూస్తారన్నా, ఏం ఉపయోగము? సో ఇంక నేనేం చేస్తున్నా, నేను సినిమా చూస్తున్నా. నాకు వారికి ఏంటి తేడా? అందుకే నాకు చర్చికి ఎళ్ళాలనిపించదన్న క్రైస్తవులు చూసినప్పుడు. ఈవెన్ దో వారు చర్చికెళ్తారన్న, ఎప్పుడు చూసినా కూడా గొడవలు, లేకుంటే ఎప్పుడు చూసినా కూడా బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా కూడా ఇలా జీవిస్తూ ఉంటే ఎలా దేవుని సన్నిధికి ఎళ్ళాలనిపిస్తది? ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నటువంటి వారే అట్టి స్థితిలో ఉంటే, నూతనంగా రావాలనిపిస్తున్నటువంటి వారికి మాకు ఎలా ఉంటదని అనేక మంది నాకు తెలియజేశారు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ఇతరులు మనల్ని బట్టి దేవుని మందిరానికి నడిచేవారుగా ఉండాలి కానీ, దేవుని మందిరానికి మానుకునేటువంటి వారుగా ఉండకూడదు. ఇతరులు మనల్ని బట్టి దేవుని సన్నిధిలో సంతోషించే వారుగా ఉండాలి కానీ, మనల్ని బట్టి దేవుని యొక్క నామం ఎక్కడ కూడా అవమానపరచబడకూడదు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. అందరూ చెప్పండి, నా ద్వారా. సే ఎవ్రీవన్, నా ద్వారా. అందరూ చెప్పాలి. నా ద్వారా అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుని యొక్క నామమును మహిమపరుస్తాను. దేవుని యొక్క నామమును ఘనపరుస్తాను. నా సాక్షి జీవితాన్ని కుటుంబంలో, సమాజంలో, సంఘములో సే ఎవ్రీవన్, సంఘములో కాపాడుకుంటాను. నా జీవితమును బట్టి అనేక మంది దేవుని సన్నిధికి వచ్చువారుగా నా ఆత్మీయ జీవితాన్ని నేను ఒక స్థిరమైన స్థితిలో సిద్ధపరచుకుంటాను. నా ద్వారా దేవునికి ఎక్కడా కూడా అవమానము కలగకుండా నా జీవితాన్ని ప్రభువుకు మహిమకరంగా నడిపించుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. సో టెస్టిమనీ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం అవిశ్వాసులతో ఉండినప్పుడు మనము ఉన్నటువంటి స్థితిని బట్టి అని మనం చూస్తూ ఉండాలి. చాలా విషయాలు చెప్పొచ్చు. ఒక స్లైడే ఒక రోజంతా కూడా చెప్పొచ్చు. చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి నేను అర్థం చేసుకుంటారు కాబట్టి సింపుల్‌గా నేను చెప్పుకుంటూ వెళ్తుంటున్నాను. ప్రాక్టికల్ లైఫ్ నుంచి చెప్పాలంటే జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి యొక్క సెంటెన్స్ ఒక్కటి చాలు. ఇక మీరు చూస్తున్నటువంటి సెంటెన్స్ చాలు. ఒక వర్తమానం తీసుకోవచ్చు. 2, 3 గంటలైనా కూడా టీచ్ చేయొచ్చు. ఎలా? మన సాక్షి జీవితం. పితరులు ఏ రీతిగా సాక్ష్యం కలిగినటువంటి వారై ఉన్నారు. అన్ని పరిస్థితులు కలిగి ఉంటే, అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే ఆ యొక్క సాక్ష్యంగా జీవించడం కాదు. మనం చూస్తాం నోవాహు పరిస్థితి ఏ స్థితి కలిగి ఉంటున్నది. అందరూ కూడా పిచ్చోడు అన్నారు. అంటే అటువంటి పరిస్థితుల్లో అయిపోయింది. ఏదో నోవాహు ఓడను సిద్ధపరచుకుంటున్నాడు. ఏమైందో నోవాహుకు అన్నట్లుగా. సో అటువంటి స్థితిలో ముందుకెళ్లారు. సో అబ్రహాం కూడా కావచ్చు. కుటుంబస్తుల నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఎవరైనా కూడా సైలెంట్‌గా ఉంటారా? తన యొక్క అక్కడ వాక్యాలు లేఖనాల్లో వ్రాయబడలేదు కానీ, ఆ యొక్క దేవుడు పిలుచుకున్న రీతిగా వెంటనే దేవుని మాటకు లోబడి బయటకు వచ్చిన తర్వాత, దేవుని కొరకు జీవించడానికి, దేవుని యొక్క మాటకు లోబడి విధేయత కలిగి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు అనుభవించవచ్చు. బట్ వారు ఎందుకు అట్టి స్థితిలో ముందుకు వచ్చారు దేవుని యొక్క మాటను బట్టి అంటే, కేవలము దేవుని సన్నిధిలో వారు కలిగి ఉన్నటువంటి విధేయతను బట్టి, దేవుడి పైన ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం బట్టి, నమ్మకమును బట్టి వారేంటంటే బ్లెస్ అయినట్లుగా మనం చూస్తుంటున్నాం. మనం కూడా అంతే.
చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా పర్లేదు కానీ మన సాక్ష్య జీవితం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిదని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఈరోజు అనేక మంది జీవితాల్లో వారి ద్వారా దేవునికి మహిమ వస్తుంటున్నదా? రాలేదా? మన ద్వారా దేవునికి మహిమ వస్తుంటున్నదా? రాలేదా? మన కుటుంబం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మనం మాట్లాడే విధానం ద్వారా, మనం చూసే విధానం ద్వారా, మనం ఏం చేసినా కూడా దేవునికి మహిమ వస్తుందా? రాలేదా? అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, తామర పుష్పము అది ఎక్కడుంటది? మంచి నీళ్ళలో ఉంటది గదండీ! చాలా మంచి వాటర్‌లో ఉంటది గదా! ఎక్కడుంటదది? ఎక్కడుంటదండి? మురికి వాటర్‌లోనా? బురదలో ఉంటది, మురికి నీటిలో ఉంటది. కానీ అది తన యొక్క జీవితంలో ఎలా కలిగి ఉంటది? తనకున్నటువంటి ఫ్లవర్స్ పైన ఎక్కడ కూడా మురికి అంటుకోకుండా అది జీవిస్తా ఉంటది. నీవు నేను మనం కూడా చుట్టూ ఉన్నటువంటి బురదలాంటి స్వభావం కలిగినటువంటి వారే, మురికి లాంటి స్వభావం కలిగినటువంటి వారే, పాపంలో జీవిస్తున్నటువంటి వారి మధ్య జీవిస్తున్నప్పటికి కూడా ఏందంటే, పాపం అనేటువంటిది మనలోనికి అంటుకోకుండా మనల్ని మనం చాలా జాగ్రత్తగా చూచుకుంటూ మన ఆత్మీయ జీవితాల్లో ముందుకు వెళ్ళాలి. ఎగ్జాంపుల్‌గా నేను అనేక విషయాలు చాలా సార్లు యూజ్ చేశాను. ఒక ఫ్లైట్ ప్రయాణిస్తది. ఎక్కడ? వాటర్‌లోనా అండి? హుహు. ఎక్కడ? ఆకాశంలో. ఎక్కడ? దేని ద్వారా మూవ్ అవుతుంటున్నది? ఎక్కడ ప్రయాణిస్తా ఉంటున్నది? గాలిలో. గాలిలో ప్రయాణిస్తుందని గాలి లోపలికొస్తే ఏమైపోతది? మొత్తం అంతా కూడా బ్లాస్ట్ అయిపోతది. షిప్ ఎక్కడ ప్రయాణిస్తది? ఓడ మన స్ట్రీట్‌లోనా? ఆకాశంలోనా? ఎక్కడ? వాటర్‌లో. వాటర్‌లోనే అది ప్రయాణిస్తుంటున్నది. వాటర్ అందులోకేస్తే ఏమైపోద్ది? అది కూడా ఏమైపోద్ది? డ్యామేజ్ అయిపోద్ది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఎక్కడ జీవిస్తున్నప్పటికి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫ్లైటు అయికున్నటువంటి విధానం బట్టి ఎయిర్‌లో ప్రయాణిస్తుందే కానీ, లోపలికి గాలి రావడానికి వీల్లేదు. అదే రీతిగా మనం చూస్తే ఉన్న విధానం బట్టి వాటర్‌లో ఉన్నటువంటి షిప్ నడుస్తుంటున్నది. ప్రయాణం జరుగుతూ ఉంటున్నది. బట్ వాటర్ లోనికి రావడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. ఈరోజు మనం కూడా ఈ లోకంలో జీవిస్తుంటున్నాం. పాపము కలిగినటువంటి స్థితిలో, లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్తుంటున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని చాలా చాలా జాగ్రత్తగా మనలో మలినం అంటుకోకుండా, మనం అపవిత్రపరచుకోకోకుండా, ఎల్లప్పుడూ కూడా ప్రభువుకు మహిమకరంగా జీవిస్తూ బహు జాగ్రత్తగా లోక మాన్యం అనేటువంటిది, మాలిన్యత అనేటువంటిది మనలో అంటుకోకుండా మన ఆత్మీయ జీవితాన్ని భద్రపరుచుకుంటూ చాలా జాగ్రత్తగా మనల్ని నడిపించుకుంటూ ముందుకెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సంఘ పెద్దల బాధ్యతలు మనము చూస్తే ప్రభు సన్నిధిలో కొన్ని విషయాలు ఇక్కడ ఉంటున్నాయి. ఈ స్లైడ్ చూసి మనం క్లోజ్ చేసుకుందాం. వి హావ్ 15 మినిట్స్. ఇక సంఘ పెద్దల బాధ్యతల గురించి మనం నేర్చుకుందాం. ఆల్రెడీ చూసినటువంటి విషయాల్లో నుంచి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుని తదుపరి మనం క్లోజ్ చేసుకుందాం. సంఘ పెద్దల బాధ్యతలు మనం చూస్తే సంఘమును ఏలుట గురించి మనం చూస్తుంటున్నాం. వీలున్న వారు త్వరగా ఈ స్లైడ్ చదవండి. తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. సంఘానికి శిరస్సుగాను యేసుక్రీస్తు ప్రభువు సంఘ పెద్దలకు తన అధికారమును ఇచ్చి వారి ద్వారా సంఘమును నడిపిస్తూ పై విచారణకర్త చేయుచున్నాడు. భూలోకములో సంఘముపై పెద్దలకున్న అధికారము లాంటి అధికారము ఎవరికి లేదు. అయితే పెద్దలు సంఘమును బలిము చేత గాని భయపెట్టి గాని ఏలే అధికారం వారికి లేదు. వారి అధికారం అంతా వాక్యాధికారం మరియు మాదిరి జీవిత అధికారం. సంఘము దానికి సంతోషంగా లోబడుతుంది. సంఘము పెద్దలది కాదు, దేవునిది. ఆయన దాన్ని కొన్నాడు. వాక్యమును ప్రకటించుట, ఆరోగ్యకరమైన బోధ చేయాలి, అసత్య బోధలను ఖండించాలి. సంఘ రాజ్యంగా నిర్ణయాలు చేయుట, ఇతర పెద్దలను నియమించుట, పెద్దలు సంఘానికి మాదిరిగా ఉండుట, అసత్య బోధల నుండి కాపాడుట, సంఘస్థుల కొరకు ప్రార్థించుట, సంఘము పట్ల శ్రద్ధ కలిగి ఉండుట, వివిధనాల రూపుదిద్దుట. ఆమేన్. ఇది విధానాలు రూపుదిద్దుట. థ్యాంక్ యూ మా. ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో అనేక విషయాలు ఉంటున్నాయి. దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉంటున్నాం ఏ రీతిగా ఉండాలి,
ఏ రీతిగా ఉండకూడదు అన్న విషయాలు మనం చూస్తుంటున్నాం. సంఘ పెద్దల యొక్క బాధ్యత ఏమైంటున్నదో కూడా మనం చూస్తుంటున్నాం. సో వారు ఎట్టి స్థితిలో ఉండాలో మనం చూస్తుంటున్నాం. సో వారందరూ కూడా ఏ రీతిగా ముందుకు వెళ్ళాలి, సంఘానికి ఏ రీతిగా మాదిరికరంగా ఉండాలి, సంఘంలో వారి యొక్క స్థితి ఏంటి, వారికి ఉన్నటువంటి యొక్క బాధ్యతలు ఏంటో మనం రెస్పాన్సిబిలిటీస్ మనం చూస్తుంటున్నాం చర్చ్ ఎల్డర్స్ గురించి. సో వారు ఇవన్నీ కూడా బోధించు వారై, అదే రీతిగా ఆరోగ్యకరమైనటువంటి బోధ చేసేటువంటి వారై, అదే రీతిగా ప్రకటించు వారై, దేవునికి ఇష్టమైనటువంటి వారై ఉండాలని మనం చూస్తుంటున్నాం. చివరిగా మరొక స్లైడ్ చూసి మనం క్లోజ్ చేసుకుందాం. ఇంతటితో ఒక టాపిక్ లో మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ గా చదవండి. ప్రత్యేక విషయం, పెద్దల పట్ల సంఘ సభ్యుల స్పందన ఏ స్థితిలో ఉండాలో మనం చూస్తుంటున్నాం. పెద్దలను మిక్కిలి సన్మానించాలని మనం చూస్తుంటున్నాం. సో పెద్దల పట్ల అదే రీతిగా సంఘ సభ్యులు ఏ స్థితిలో ఉండాలి అని మనం చూస్తే, అనగా నీవు నేను మనం, సో సేవకులను కావచ్చు, లేకుంటే చర్చిలో ఉన్నటువంటి పెద్దవారిని కావచ్చు, మనం ఎలా గౌరవించాలంటే పెద్దలని మిక్కిలి సన్మానించాలని మనం చూస్తుంటున్నాం. సంఘ పెద్దలను సంఘ క్షేమం కొరకు క్రీస్తు ప్రభువు ఇచ్చిన వరముగా మనం చూడాలి. వారు ఒక మంచి గిఫ్ట్‌గా మనం చూడాలి. మీకు టీచ్ చేస్తున్నటువంటి యొక్క సేవకులు, బోధిస్తున్నటువంటి సేవకులను, చర్చ్ ఎల్డర్స్‌ని వారిని ఎంతగా అంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి గిఫ్ట్‌గా చూడాలి. ఎందుకంటే మిమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో ఒక క్రమమైనటువంటి స్థితిలో వారు నడిపిస్తూ మంచి ఆహార పదార్థాలని, అనగా ప్రభు సన్నిధిలో ఆత్మీయ ఆహారమును వారు మన కొరకు సిద్ధపరిచి ముందుకు వెళ్తుంటున్నారు కాబట్టి వారిని మిక్కిలి సన్మానించాలి. అన్ని సమయాల్లో కూడా సన్మానించే వారంగా మనం ఉండాలి. సన్మానించడం అంటే ఏదో శాలువా తీసుకొని వెళ్ళి కప్పి లేకుంటే ఒక దండ వేసి వస్తే అయిపోవడం కాదు గాని, అన్ని విషయాల్లో సన్మానించడం అనగా వారిని ఘనపరచడం, అదే రీతిగా వారి మాటకు లోబడి ఉండడం అని కూడా మనము అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఉన్నటువంటి విధానం బట్టి దేవుడు ఇచ్చినటువంటి వరముగా మనం తీసుకోవాలి. లేఖన భాగంలో నుంచి పెద్దల ప్రతిష్టతను మనం కాపాడాలని మనం చూస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. వారి బోధలు వాక్యానుసారంగా ఉంటే వాటిని తప్పక విశ్వసించాలని మనం చూస్తున్నాం. టీచ్ చేస్తున్నటువంటి బోధలు అవి వాక్యానుసారం అయితే ఖచ్చితంగా మనం లోబడాలి. ఆ వాక్యాన్ని మనం అంగీకరించాలి. మంచిగా వాటిని తీసుకొని ఏందంటే దేవునికి ఇష్టమైనటువంటి స్థితిలో మనం జీవిస్తూ మనం ఆ బోధను మనం గ్రహించి వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగినటువంటి వారమై మనము ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సంఘము వారి నాయకులను జ్ఞాపకం చేసుకొని అదే రీతిగా వారి జీవితము మరియు విశ్వాసమును వెంబడించాలని మనం చూస్తుంటున్నాం. సంఘస్థులైనటువంటి వారు మనమందరం కూడా ఏం చేయాలంటే ఉన్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకుంటుండాలి. అదే రీతిగా వారి జీవితాలను మరియు వారి విశ్వాసమును మరి వెంబడించాలని కూడా మనం చూస్తుంటున్నాం. అనగా వారు రియల్‌గా దేవునిలో భక్తి జీవితం కలిగి ఉన్నట్లయితే వారు వెంబడించవచ్చు మనం. కొంతమందికి మనము కొన్ని రోల్ మోడల్స్ ఉంటారు కొంతమందికి. సో ఇక లోకస్తులకైతే ఉన్నటువంటి సినీ హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ, సో వారు ఎలా కటింగ్ చేపించుకుంటే వీళ్ళు అలా చేపించుకుంటారు. లేకుంటే వారు ఎలా డ్రెస్ వేసుకుంటే వీరు కూడా అలానే వేసుకుంటారు. సో ఇలా రకరకాలైనటువంటి స్థితిలో జీవిస్తా ఉంటారు. బట్ ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, మనం కూడా ఏందంటే ఈ యొక్క ఆత్మీయ జీవితంలో సేవకులకు ఉన్నటువంటి ఆ యొక్క గుణాలు, ఉన్నటువంటి మంచి గుణాల గురించి మనం చూసినప్పుడు వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన జీవితం కావచ్చు, లేకుంటే వారి దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఇక పరిచర్య అనుభవాలు కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు గానీ, మనం వారి విశ్వాసంను మనం తీసుకోవడం అంటే, వారిని వెంబడించడం అంటే, వారు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ జీవితంను బట్టి మనం కూడా వారి వలె మార్చబడడానికి మనం ఇష్టపడాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. వాక్యం ప్రకటించే దైవ సేవకులకు రెట్టింపు సన్మానం ఇవ్వాలని మనం చూస్తుంటున్నాం. అన్ని సమయాల్లో కూడా సేవకులు గణపరచాలి. వారిని రెట్టింపు సన్మానం చేయాలి. నిన్ను నీవు ఎంతగా అయితే ప్రేమించుకుంటావో, నిన్ను కుటుంబాన్ని ఎంతగా అయితే చూసుకుంటావో, అంతకన్నా రెట్టింపు సన్మానం చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అందులో ఆర్థికంగా కూడా సహాయం అనేటువంటి మాట కూడా ఉంటది. ఎందుకంటే నీకు టీచ్ చేస్తున్నటువంటి వారికి, బోధిస్తున్నటువంటి వారికి మీకున్నటువంటి సమస్త వాటిల్లో కూడా మంచి పదార్థాల్లో ప్రతి వాటిలో కూడా భాగం ఇయ్యాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. అన్ని విషయాల్లో కూడా భాగం ఇవ్వాలంట. కుటుంబంలో 2 కుమారులు ఉన్నట్లయితే ఆస్తిలో ఏ రీతిగా అయితే సమాన భాగం వస్తదో, అదే రీతిగా కుమార్తెలు కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, కుటుంబస్తుల హక్కుదారులుగా ఉంటారో, అట్ ది సేమ్ టైం సేవకులు కూడా, ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి సేవకులకు కూడా ఏందంటే మంచి పదార్థాలలో భాగం ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఆల్రెడీ కానుకలు, దశమ భాగాల గురించి ఆల్రెడీ మీకు టీచ్ చేస్తాను. ఒకవేళ లింక్ కావాలంటే మళ్ళీ మీకు ప్రొవైడ్ చేస్తాను. అవి హైడ్‌లో ఉంటున్నది కాబట్టి సెండ్ చేస్తాను. సో మీరు వినవచ్చు. ఏ స్థితిలో ఇవ్వాలన్నటువంటి, ఏ స్థితిలో ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఏ రీతిగా ఇవ్వాలి, ఏ రీతిగా ఇవ్వకూడదు. సో అలా క్వెషన్ అండ్ ఆన్సర్స్ చాలా విషయాలు అక్కడ టీచ్ చేయడం జరిగి ఉంటున్నది. దేవునికి స్తోత్రం. పెద్దల కొరకు ఏం చేయాలంటే మనం ప్రతిరోజు కూడా సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. ఎంతమంది మీ సేవకుల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు?
ప్రైజ్ ద లార్డ్. మీ సేవకుల కొరకు ప్రతిదినం కూడా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఓన్లీ 2 మెంబర్స్, 3 మెంబర్స్, 4 మెంబర్స్. వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్? ఎవ్రీడే ఒక క్రమమైనటువంటి స్థితిలో మీ సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. మీకు టీచ్ చేస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇందులో నేను చెప్పగలను, కొంతమంది ప్రతిరోజు కూడా ఈవెన్ దో గూగుల్ మీట్‌లో టీచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసేవారు ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సో, కాబట్టి ప్రార్థించేటువంటి ఈ యొక్క అనుభవం కలిగినటువంటి వారమై మనం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. వారికి సహాయం చేయాలి అన్ని విషయాల్లో కూడా. సో, అన్ని విషయాల్లో కూడా కుటుంబాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం, ఫెస్టివల్స్ టైంలో మనం షాపింగ్‌కెళ్తాం. షాపింగ్‌కెళ్ళినప్పుడు మనకు కుటుంబస్తులకి వైఫ్ అండ్ హస్బెండ్స్ కావచ్చు, లేకుంటే పిల్లలకి కావచ్చు, కుటుంబం కావాల్సినటువంటి ప్రొవిజన్స్ కావచ్చు, ఈవెన్ ద డ్రెసెస్ విషయంలో కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, ఎంతైనా ఖర్చు పెడతాం. సో, మనం ఖర్చు పెడుతున్న ప్రతిసారి కూడా సేవకులు కూడా మనం చూడాలి. వారి కుటుంబాలను కూడా మనం చూడాలి. ఏందంటే వారికి మన వంతు మనం సహాయం చేసేటువంటి స్థితిలో ఉండాలి. నువ్వు ఒక 2, 3 డ్రెస్ కొనుక్కున్నప్పుడు వారికి ఒక డ్రెస్ కొనిపిస్తే ఏమవుతది? ఏమవ్వదు. సో, ఇంకా మనం బ్లెస్ అవుతాం. ప్రొవిజన్స్ అయినా కూడా ఏవైనా కూడా కావచ్చు. భాగం అంటే ఒకటి అని కాదు గానీ, మనం తీసుకున్నటువంటిది ఏదైనా కూడా కావచ్చు. కుటుంబం కావాల్సినటువంటి వాటిలో. సో, ఉన్నటువంటి ఒక కమిట్మెంట్స్ మనం కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారికి సహకారిగా మనం ఉండాలి. అన్ని విషయాల్లో కూడా సహాయం హెల్పింగ్ నేచర్ కలిగినటువంటి హెల్పింగ్ మినిస్ట్రీలో ఉండేటువంటి స్థితిలో. సో, సేవకులను మనం అన్ని విషయాల్లో కూడా గౌరవపరుస్తూ, వారిని సన్మానిస్తూ మనము ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూడా ఆ యొక్క ఉన్నటువంటి లేఖన భాగంను బట్టి మనం చూస్తే, సునేమిరాలైనటువంటి ఆ యొక్క స్త్రీని మనం చూస్తా ఉంటాం. అదే రీతిగా సారెపతు విధవరాలు మనం చూస్తాం. ఇక సునేమిరాలేమి, ఆమెకేమీ లేక కాదండి. అది సేవకుడిని చూసింది. ఆమె గుర్తించింది. మంచి దైవజనుడని గుర్తించింది. మంచి దైవజనులుగా ఉండడానికి ఉన్నటువంటి వారికి మనం ఇవ్వడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆమె గనురాలైనటువంటి స్త్రీ అని మనం చూస్తుంటున్నాం. ఆమెకేం కొదువ లేదు, తక్కువ లేదు. అయితే ఆమె చేసినటువంటి క్రియ ఏంటి? సేవకుడు అంటే ఒక మంచి సేవకుడుగా గుర్తించిన తర్వాత ఉన్నటువంటి విధానం బట్టి ఒక మంచిగా ఒక రూమ్ కట్టించినట్టుగా మనం చూస్తా ఉంటాం. ప్రార్థన కోసం తను వస్తూ వెళ్ళినప్పుడంతా కూడా ఆ కుటుంబానికి రావాలని కోరుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ సేవకుని ఘనపరిచినట్లుగా కూడా మనం చూస్తా ఉంటాం అన్ని సమయాల్లో కూడా. సో, కాబట్టి ఆమె జీవితంలో ఏది కొదువుగా ఉంటున్నదంటే కుమారులు లేరు. సో, దేవుడు అనుగ్రహించాడు. సో, అలా అని మనం చేస్తే ఏదో దేవుడు చేస్తాడని కాదు కానీ, మనం దేవుని యొక్క నామమును మహింపరచాలంటే సేవకులు కూడా ఘనపరచు వారంగా, సేవకులను కూడా ఏందంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి వారుగా మనము ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. అదే రీతిగా మనం చూస్తే ఉన్నటువంటి సారెపతు విధవరాలు, ఆమె కలిగి ఉన్నటువంటి స్థితి చూడండి. ఆమె నెల రోజులు తినడానికి ఆహారం లేదక్కడ. మనం కూడా అనుకుంటాం, నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఇస్తానులే సేవకునికి అన్నట్లు. అలా కాదు కానీ, మనం కలిగి ఉన్న దాంట్లో నుంచే మనం ఇచ్చేటువంటి స్వభావం కలిగినటువంటి వారమై మనము ముందుకెళ్ళాలి. సో, ఆమె ఏం చేసింది? ఆ రోజుడికి మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క పిండి, ఆ రోజుకి మాత్రమే ఉన్నటువంటి నూనె, ఆ రోజు మాత్రమే వెళ్లి ఏం చేసిందంటే కట్టెలు ఏరుకోవడానికి ఊరి బయటికెళ్ళినట్లుగా మనం చూస్తాం. సో, ఎళ్లి ఏం చేసింది? అంతలోనే సేవకుడు వచ్చినప్పుడు మరి ఆహారం కొరకు మరి అక్కడ చూస్తా ఉంటే, ఆ రోజుకి మాత్రం తిని ఇంకా మరణించేటువంటి పరిస్థితిలో ఉండినప్పటికి కూడా ఆమె ఏం చేసిందంటే, సో, మొట్టమొదటిగా సేవకునికి అక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కరువు వచ్చినటువంటి సమయంలో, ఆ యొక్క కరువు సమయంలో ఏ రోజు కూడా ఆమెకు కొదవ లేకోకుండా దేవుడు బ్లెస్ చేశాడు. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, నీ సేవకుడిని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటావో, వాక్యాన్ని బోధించేటువంటి వారికి, అందరికీ అని నేను చెప్పట్లేదు కానీ, వాక్యం బోధిస్తున్నటువంటి స్థానికంగా నిన్ను ఆధ్యాత్మికంగా నడిపించేటువంటి వారికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వారు కాకోకుండా ఇంకా మీకు హెల్ప్ చేయాలనిపించినప్పుడు, రియల్‌గా మంచిగా దేవుని కొరకు ప్రయాసపడుతుంటున్నారు, భారం కలిగి, బాధ్యత కలిగి ముందుకెళ్తున్నారని మీకు అనిపించినప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్ వారికి ఇవ్వచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏందంటే, స్థానికంగా మీరు ఎక్కడైతే దేవుని సన్నిధిలో బలపరచబడుతున్నారో ఆత్మీయంగా, వారికిచ్చేటువంటి వారుగా ఉండాలి. దేవుడు మరీ బ్లెస్ చేస్తే మీరు తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు. సో, అందులో మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆఫరింగ్స్ విషయంలో, అన్ని విషయాల్లో కూడా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. పెద్దల పట్ల మనం గౌరవం కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. సేవకులను సన్మానించాలి. ఉన్నటువంటి సంఘ పెద్దలను కూడా మనం సన్మానించాలి. వారి విశ్వాసం, వారి ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో రియల్‌గా వారు ఆధ్యాత్మిక జీవితంలో మంచిగా ఉన్నట్లయితే వారి నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చును. అదే రీతిగా వారికి ఏంటంటే రెట్టింపు సన్మానం ఇవ్వాలని మనం నేర్చుకుంటున్నాం. ఫైనాన్షియల్ కూడా మనం సపోర్ట్ చేయాలి. అన్ని విషయాల్లో కూడా మనం సపోర్ట్ చేసే వారంగా ఉండాలి. సో, ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను.
సో మెనీ పీపుల్ ఎందుకు పార్ట్ టైం చేస్తున్నారు, ఫుల్ టైం ఎందుకు చేయట్లేదు అంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు సరైనటువంటి రీతిగా సేవకులను పోషించలేదు కాబట్టి, లేకుంటే సేవకుల్ని సరిగా చూసుకోలేదు కాబట్టి, వారు ఏదో బ్రతుకు తెరువు పైన తిరిగి ఆధారపడేటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్తా ఉంటున్నారు. సో అందరని నేను చెప్పట్లేదు గానీ కొంతమంది. కాబట్టి మనం ఏం చేయాలంటే సేవకులను కూడా మనం మంచిగా వారిని చూసుకుంటూ వెళ్ళినప్పుడు, మనకు కూడా సరైనటువంటి రీతిగా సమృద్ధి అయినటువంటి ఆత్మీయ ఆహారాన్ని వారు మనకు వడ్డిస్తూ, అన్ని విషయాల్లో కూడా మన కుటుంబముల కొరకు ప్రార్థనా జీవితాన్ని కలిగి, మన కొరకు వారి సమయాన్ని కేటాయించి, మన కొరకు భారం కలిగి ముందుకు వెళ్తూ, సేవలో కూడా ఫుల్‌ఫిల్‌నెస్‌గా ముందుకు వెళ్తారు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో, రేపటి దినాన నెక్స్ట్ మన క్లాస్‌లో మనం నేర్చుకుందాం ఏంటంటే, ప్రభు సన్నిధిలో నెక్స్ట్ మన సబ్జెక్ట్‌లోంచి మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, సంఘ పరిచారకులు. ఇంతవరకు పెద్దల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. నెక్స్ట్ మనం నేర్చుకోబోయే విషయాలేంటంటే, సంఘ పరిచారకులు ఏ స్థితిలో ఉండాలి? పరిచర్య చేయువారు. మీరు ముందుగానే వెళ్లి ఏం చేస్తున్నారో నాకు తెలీదు. కూర్చొని పాటలు పాడుకుంటున్నారో, ప్రేయర్ చేసుకుంటున్నారో తెలీదు. పరిచర్య చేయాలి. పరిచర్య అనేటువంటిది కూడా చాలా అది ఒక గిఫ్ట్ అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా పరిచర్య చేపించుకోవడానికి రాలేదు. చేయడానికే వచ్చాడు. నీవు, నేను, మనం కూడా చేసే వారంగా ఉండాలి గానీ, చేపించుకునే వారంగా ఉండకూడదు. నెక్స్ట్ టాపిక్‌లో మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటూ మనము ముందుకెళ్దాం. థాంక్ యూ సో మచ్. మరి ఇదివరకు కూడా మీరు ఓపికతో ప్రభు సన్నిధిలో మీరు విన్న విధానం బట్టి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ముందున్న సమయాన్ని లీడ్ చేస్తున్న వారికి అప్పగించుకుంటున్నాను. ఒక స్మాల్ రిక్వెస్ట్. మరి సబ్జెక్ట్ అనేటువంటిది అందరికీ యూజ్‌ఫుల్‌గా ఉందండి. యాక్చువల్లీ దీన్ని నేను టచ్ చేయకముందు, ప్రారంభించక ముందు నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాను. ఈ టాపిక్ మీకు అవసరమా? అంటే సంఘ పెద్దలు లేకుంటే సంఘ నాయకత్వంలో ఇవి లీడర్‌షిప్ క్వాలిటీస్ లేకుంటే సంఘ పెద్దలు కావాలా? ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నారా లేదా అని. సో, మీరు కావాలన్నారు కాబట్టి నేను సింపుల్‌గా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. సో, ఈ పరిచర్య చేసేవారు ఏ రీతిగా ఉండాలి? సంఘ పెద్దలు ఏ రీతిగా ఉండాలి? సో, ఇవన్నీ కూడా మీకు మీరు అడిగారు కాబట్టి నేను ముందుకెళ్తుంటున్నాను. లేకుంటే ఒక టాపిక్‌లో జంప్ అయిపోయి వేరే సబ్జెక్ట్ టీచ్ చేసేవాడిని. సో, ఈ విషయాలు గుర్తుంచుకోండి. తర్వాత మనము ఈ యొక్క టాపిక్‌లో ఒక నెక్స్ట్ క్లాస్‌లో మనం సంఘ పరిచారకులు ఏ స్థితిలో ఉండాలో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. తర్వాత సంఘం ఉద్దేశంలో నుంచి తర్వాత ద పర్పస్ ఆఫ్ ద చర్చ్ గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దాని తర్వాత మనము నేర్చుకోబోయే విషయాలేంటంటే అన్ని విషయాల్లో కూడా నెక్స్ట్ మనం చర్చికి ఎందుకు వెళ్ళాలో, లేకుంటే సంఘం పట్ల దేవుడు ఒక శాసనాన్ని నియమించాడు. ఏంటి ఆ యొక్క సంఘంలో ఒక క్రమం. ఆ క్రమం ఏ స్థితిలో ఉండాలి? నీవు, నేను, మనం కూడా నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. సంఘంలో విశ్వాసుల యొక్క బాధ్యత ఏమై ఉంటున్నది? సో, వారు ఏ స్థితిలో దేవుని మందిరానికి వెళ్ళాలి? ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. తర్వాత సంఘంలో సభ్యత్వం తీసుకుంటారు. మెంబర్‌షిప్ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? బట్ ఎలా తీసుకోవాలి? బట్ ఎందుకు తీసుకోవాలి? తీసుకుంటే ఉపయోగాలేంటి? తీసుకోకుంటే ఉపయోగాలేంటో ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. తర్వాత ఉన్నటువంటి లేఖన భాగంలో నుంచి సంఘం యొక్క లక్షణాలు, తర్వాత క్రైస్తవులు ఎందుకు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి అన్నటువంటి టాపిక్ నుంచి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మిగిలిన సమయాన్ని లీడ్ చేస్తున్న వారికి అప్పచెప్తుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. థ్యాంక్ యూ బ్రదర్. ఇంతవరకు మనం చాలా చక్కటి వర్తమానం విని ఉంటున్నాం. మరి గడిచిన క్లాసుల నుంచి మరి ఇంతవరకు మనం సంఘ పెద్ద యొక్క అర్హతలు మనం తెలుసుకుని ఉంటున్నాం. సంఘ పెద్ద అన్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలని, అలాగే సువిశాల దృక్పథం కలిగి ఉండాలి, మితానుబాహుడుగా ఉండాలని, స్వస్థ బుద్ధి కలవాడిగా ఉండాలని, మర్యాదస్తుడుగా ఉండాలని, అలాగే అతిథి ప్రియుడుగాను, బోధింపదగినవాడుగాను, అలాగే మద్యపాని ఉండకుండా, కొట్టువాడు కాకుండా సాత్వికుడై ఉండాలి, అలాగే జగడమాడని వాడుగా, ధనాపక్ష లేనివాడుగా, కుటుంబ నాయకుడై ఉండాలని, అలాగే కొత్తగా సంఘంలో చేరిన వాళ్ళు కాకుండా, అలాగే సంఘముకు మొదటి నుండి సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలని, ఇలా 15 అర్హతలు మనం గడిచిన క్లాసుల నుంచి మనం తెలుసుకుంటా ఉంటున్నాం. అలాగే మన సంఘంలో సంఘ పెద్దల యొక్క బాధ్యతల గురించి కూడా మన నేటి దినమున మనం తెలుసుకుని ఉంటున్నాం. ఇటువంటి లక్షణాలు మనకు అన్ని ఫ్యూచర్లో మనం కూడా సంఘ పెద్ద అయినప్పుడు మనం ఇటువంటి లక్షణాలు మనం తెలుసుకోవడానికి మనం వాక్యం ద్వారా దేవుడు బ్రదర్ ద్వారా మనకు మాట్లాడించినందుకు దేవునికి వందనాలు. అలాగే మరి ఇంతటి చక్క వర్తమానము మరియు
సంఘ పెద్దల యొక్క అర్హతల గురించి తెలియజేసిన బ్రదర్‌కి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. మరి ఈ ఉదయకాల ఆరాధనను ముగింపు ప్రార్థన ద్వారా క్లోజ్ చేసుకుందాం. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలయ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఇదిగో నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా అనేక విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవా. ఇదిగో నా తండ్రి, విత్తబడిన వాక్యము నిమిత్తమే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి, సంఘ పెద్దలకు కావాల్సినటువంటి అర్హతలు ఏ విధంగా ఉండాలి ప్రభా, యొక్క సంఘ పెద్దలున్న తండ్రి ఏ విధంగా జీవించాలి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో అనేక విషయాలు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అవునయ్యా, నీకే వందనాలు. యొక్క సంఘ పెద్దల తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంతో బాధ్యత కలిగి ప్రభా, ధనాపేక్ష లేకుండా ప్రభా, జగడం ఆడకుండా ప్రభా, ఈ విధంగా ఇదిగో నా తండ్రి ఈ విధంగా ఉండకుండా ప్రభా, నీ వాక్యానుసారంగా ప్రభా బోధించే వ్యక్తిగా నా తండ్రి ఉండాలని ప్రభా, అనేక విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడించున్నారు ప్రభా. రానున్న దినాల్లో ప్రభా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క వాక్యము ప్రభా నీకే వందనాలు. మరల నెమర వేసుకున్నటకు సహాయం దయచేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగోన తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా యొక్క ఆత్మీయ జీవితాలలో ప్రభా ఇటు లక్షణాలు కాకుండా ప్రభా నీ యొక్క వాక్యానుసారంగా ప్రభా నీ చిత్తానుసారంగా నడుచుకున్నటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఇదిగోన తండ్రి వాక్యాన్ని బోధించినటువంటి అన్నయ్యను జ్ఞాపకం చేసుకునండి అయ్యా, నీకు వందనాలు. అనేక విషయాలు ప్రభా అన్న ద్వారా తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవా. అన్న చేస్తున్న పరిచర్యలో, అన్న చేస్తున్న జాబ్ విషయంలో ప్రభా మీరే తోడుగా నీడగా ఉండండి ప్రభా. అన్నకు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. నీ యొక్క కృప చేత బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరైన తండ్రి వాక్యం ద్వారా తృప్తిపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే అధ్యక్షతను వహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క పునరుత్థాన దినం నుండి ప్రభా మరలాన తల్లి నిన్ను స్తుతించే వరకు ప్రభా మీరే మాకు తోడుగా నీడగా ఉండమని ప్రార్థన చేస్తూ ఈ దినచర్యలో ప్రభా మాకు కావాల్సిన ప్రతి అవసరత నక్కర్ను తీర్చమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే తోడుగా నీడగున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దినచర్యలో ప్రభా మందిరానికి వెళ్ళబోచిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఏ అపాయము దరి చేరనివ్వకుండా నీ యొక్క హస్తాన్ని చాపి వారి రాకపోకలేదు ప్రభా మీరే తోడుగా నీడగా ఉండమని ప్రార్థన చేస్తుంటున్నాను. నీ యొక్క కృప చేత ప్రతి బిడ్డను బలపరచమని ప్రార్థన చేస్తూ ఈ దినచర్య అంతట్లో చేతులకి సమర్పించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిని ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మాసమంతా కూడా దేవుడు కాచి కాపాడి మరి మొదటి దినం నుంచి ఇక చివరి మాసంలో ఇక దినం వరకు దేవుడు వాళ్ళందరినీ కూడా భద్రపరిచిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రేపటి దినానికి నూతన మాసంలోనికి దేవుడు నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. కంటిన్యూ మరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి తిరిగి సాయంకాల ఆరాధనలో 4 to 5 జరిగేటువంటి గూగుల్ మీట్ ఆరాధనలో మనం కలుసుకుందాం. మన మధ్యకు ఈవినింగ్ వాక్యం బోధించడానికి సునీల్ దత్త అన్నగారు రానంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అనేక మందిని పంచుకుని ఈ మీట్లో పాల్గొనడానికి మనం ప్రయత్నాలు చేద్దాం. అలాగే ఈవినింగ్ జరుగుతున్న క్విజెస్ 7 to 8 అలాగే 9 to 10 జరిగే క్విజ్లో కూడా ప్రతి ఒక్కరు వాక్యం చదివి పాల్గొనాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రతి ఒక్కరం కూడా తిరిగి సాయంకాల ఆరాధన 4 to 5 తిరిగి కలుసుకున్నాం.